ఆ కళాశాలకు సంబంధించి గతంలో ఉన్న బిల్డింగ్‌ను క్లోజ్ చేసి మరొక 2 కొత్త భవనాలను అయితే వీరు తీసుకున్న పరిస్థితి. అయితే ఈ 2 బిల్డింగ్స్‌కి కూడా ఎక్కడ కూడా అనుమతి లేవు. కనీసం భద్రతా ప్రమాణాలు కనీసం మచ్చుకైనా కనిపించిన పరిస్థితి. ఇదే విషయంపై విద్యార్థి సంఘం నాయకులు ఆ కళాశాల వద్ద కూడా ఆందోళన చేపట్టారు. పేరుగాంచిన విద్యా సంస్థలు కూడా ఈ విధంగా కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం గమనార్హం అంటూ పలువురు చెప్పుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. కేవలం విద్యార్థులకు సంబంధించి ర్యాంకులను బూచిగా చూపించి అడ్మిషన్లను పొందుతున్న ఈ విద్యా సంస్థలు కనీసం మా విద్యా సంస్థలకు సంబంధించి బిల్డింగ్స్‌లో ఇన్ని కనీస ప్రమాణాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పుకొని విద్యార్థులను చేరదీసుకునే ఒక్క విద్యా సంస్థ కూడా లేదంటూ కూడా విద్యార్థి సంఘం నాయకులైతే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రతి ఏదైనా పట్టణాలు ఇటు భీమవరంతో పాటు తాడేపల్లిగూడెంతో పాటు ఇటు చాలా పట్టణాల్లో కనీసం వీధిలో ఒక చిన్న విద్యా సంస్థ అనే ఉండడం గమనార్హం. కనీసం వీటికి ఎక్కడ కూడా పర్మిషన్ అనేది ఉండదు. కనీసం ఏదైతే షాపింగ్ మాల్స్ ఉన్నాయో ఆ షాపింగ్ మాల్స్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లోనే డిగ్రీ విద్యా సంస్థ ఉంటుంది. ప్రైవేట్ ఇంటర్ విద్యా సంస్థ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఏదో తూతూ మంత్రంగా కొన్ని ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఇన్స్పెక్షన్ చేస్తున్న విద్యాశాఖ అధికారులు అసలు భవనాలకు సంబంధించి ఇటు ప్రైవేట్ స్కూల్స్‌కి సంబంధించి, ప్రైవేట్ కళాశాలకు సంబంధించి ఇటువంటి భవనాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కనీసం చర్యలు తీసుకోకపోవడం విద్యాశాఖ అధికారులు అసలు ఏం చేస్తున్నారనే దానిపై కూడా విద్యార్థి సంఘం నాయకులతో పాటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.